హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఇంట్లోనే ఈజీగా మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. అచ్చం మనం బయట బేకరీలో ఈ కొనే ఎలా ఉంటాయో సేమ్ అలాగే వస్తాయన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మనం ఎలా చేసుకోవాలి అనేటువంటిది మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మాలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనేది వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, నోరు అయితే ఊరిపోతుంది. ఎమ్మీగా ఉన్నాయన్నమాట. ఇవైతే చూడటానికి కూడా, తింటుంటే కూడా చాలా క్రిస్పీగా ఉన్నాయండి. మీరు కూడా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ఇప్పుడైతే ముందుగా నేను మంచిగా పొడవుగా ఉన్నటువంటి ఆలుగడ్డలు తీసుకోవాలండి. మనకి పొడవుగా ఉన్నవైతేనే చక్కగా ఉపయోగపడతాయి. అంటే మనం కట్ చేసేటప్పుడు లెంత్ ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి పొడవుగా ఉండేవి తీసుకోండి. వీటిని కొద్దిగా సాల్ట్ వేసిన వాటర్లో ముందుగా క్లీన్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి దానిపైన పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు మొత్తం కూడా పీల్ చేసేయాలండి. అప్పుడే మనకి నీట్గా ఉంటాయి, అలాగే ఫ్రై చేసుకునేటప్పుడు కూడా బాగుంటాయి అన్నమాట. అలా తీసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా మంచినీళ్ళు తీసుకొని 1 స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఈ ఆలూనైతే నేను ముందుగా మనకి కావలసినటువంటి సైజులో, అంటే లెంత్ కానీ పొడవు అనేది ఎలా కావాలి, ఎంత మీడియంగా అంటే లావుగా ఉండాలా సన్నగా ఉండాలా అనేది చూసుకొని చక్కగా ముందుగా అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇలా కట్ చేసుకున్నటువంటి ముక్కల్ని నేను వెంటనే ఆ సాల్ట్ వేసిన వాటర్లో అయితే వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత వాటిని ముందుగా బాయిల్ అనేది చేసుకోవాలండి. మనం ఇక్కడ బాయిల్ అయితే ఎక్కువసేపు అయితే చేయకూడదు. జస్ట్ ఒక 2-3 మినిట్సే మనం అలా బాయిల్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు అందులో ఉండేటువంటి సాల్ట్ వేసాం కదా, ఈ వేస్ట్ స్మెల్ అనేది రాకుండా చాలా బాగుంటాయి. అందుకోసం అనేసి ముందుగా 2 నిమిషాల పాటు వీటిని బాయిల్ అనేది చేసుకోవాలి. అలా బాయిల్ చేసుకున్న తర్వాత నీటిని తీసేసి ముందుగా ఒక వెట్ క్లాత్ పైన వీటిని డ్రై అయ్యేలాగా ఆరబెడుతున్నానండి. ఎండతో పని లేదు, బయట ఆరబెట్ట అవసరం లేదు. లోపల నీడలోనే ఒక్క 5 నిమిషాలు తడి అనేది లేకుండా ఆరబెట్టుకున్నాను. ఇప్పుడైతే కొద్దిగా మైదా అలాగే వీట్ ఫ్లోర్ రెండు కూడా కలిపి వేసుకుంటున్నానండి. మనకి అచ్చంగా ఒకటే వేసినా కూడా ఆయిల్ అనేది ఎక్కువ పీలుస్తాయి అన్నమాట. కొద్దిగా మైదా అలాగే వీట్ ఫ్లోర్ అనేది రెండు వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఉడకపెట్టిన ఆలు అనేది వేసి వాటికి పైన కోటింగ్ లాగా ఇస్తున్నాను అనమాట. జస్ట్ వాటికి పైన పొడిపిండిలాగా అంటుకోవటానికి, తడి అనేది లేకుండా ఉండటం కోసం. చూశారు కదా, అలా వేసుకున్న తర్వాత అయితే ఇది మళ్ళీ స్కిప్ అయ్యి మనకి వీడియో సెకండ్ టైం అనేది వస్తుందండి. ప్లీజ్ స్కిప్ చేయండి, ఏమనుకోవద్దు. అలా కలిపి పెట్టుకున్న తర్వాత నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది పోసుకొని ముందుగా మనం పొడిపిండితోటి కోటింగ్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఫ్రై అనేది ఒకసారి కాకుండా 2 సార్లు చేసుకోవాలండి. ఎందుకంటే ఒకసారి చేస్తే మనకి డీప్గా లోపల వరకు అవ్వవన్నమాట. ముందు ఫ్రై చేసుకొని సగం ఫ్రై అయిన తర్వాత ఒక్క 10 నిమిషాల పాటు పక్కకు ఉంచుకొని మళ్ళీ సెకండ్ టైం వేసి రెండోసారి ఇంకా ఎక్కువగా, అంటే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలన్నమాట. అలా 2 టైమ్స్ ఫ్రై చేయటం వలన ఏమవుతుందంటే లోపలికి డీప్గా ఫ్రై అవుతుంది. పచ్చి అనేది లేకుండా మనకి తినేటప్పుడు కూడా క్రిస్పీగా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ ఒక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. 2 టైమ్స్ అయితే ఖచ్చితంగా మనం వీటిని ఫ్రై చేయవలసి ఉంటుంది. అప్పుడే వాటి టేస్ట్ అనేది మనకి అర్థమవుతుంది. అవి కూడా బాగా వేగుతాయి. ఇవి సెకండ్ టైం వేసాము చూడండి. ఫస్ట్ ఒకసారి ఫ్రై అయిపోయింది, మళ్ళీ సెకండ్ టైం వేసినవి ఇప్పుడు మీకు వీడియోలో ఇక్కడ క్లిప్లో చూపిస్తున్నా అన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటినీ కూడా నేను ముందుగా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి. కొద్దిగా ఆయిల్ ఏదన్నా ఉన్నా కూడా పోయేటట్లుగా ముందు వార్చినట్లుగా పెట్టుకుంటాను. అలా ఆయిల్ అనేది ఏమీ లేకుండా తీసేసుకున్న తర్వాత వీటికి ఏమేం కలుపుకోవాలి అనేది కూడా ఇక్కడే చూపిస్తున్నానండి. దీనికోసం అయితే నేను ఖచ్చితంగా కొద్దిగా పెరి అని మనకి సాల్ట్ అలాగే కారం అనేది మిక్స్ అయిపోయి మనకి హోల్ గరం మసాలాగా పులుపుతో కలిగి ఉంటుందన్నమాట. ఆ పౌడర్ అయితే నేను ఇక్కడ ప్యాకెట్ అనేది తీసుకున్నాను. చూస్తున్నారుగా, ఫైనల్గా అన్నీ ఫ్రై అయిపోయినాయండి. తర్వాత ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. దీనిపై నుంచి కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నాను. ఇష్టమున్న వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయవచ్చు. కారం అనేది వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పెరి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది మనకి
ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్కి మంచి అదొక స్పైసీనెస్ని మసాలాని ఇస్తాయన్నమాట. ఖచ్చితంగా మీరు ఇది మనకి బయట ఎక్కడైనా షాపుల్లో దొరుకుతుంది, ఒక్కసారి ట్రై చేయండి. పెరి పెరి మసాలా పౌడర్ అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆ ప్యాకెట్ మొత్తం వేసేస్తున్నాను. మనకి ఆ స్మెల్ కానీ అరోమా కానీ అసలు తింటుంటే ఆ టేస్ట్ అనేది కూడా చాలా బాగా తెలుస్తుంది అనమాట. ఫైనల్గా ఇవి వచ్చేసి చక్కగా వచ్చాయండి. మీరు కూడా చూస్తున్నారు కదా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా రెడీ అయిపోయాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. బయట ఆయిల్కి బదులు ఇంట్లో ఇలా చేయటం కూడా చాలా హెల్దీ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్